2017 సంవత్సరంలో ఏమి వాగ్దానం ఇచ్చాడో అది గుర్తుందా? కొంతమందికి గుర్తుంది, కొంతమందికి గుర్తులేదు. వండర్ఫుల్. చాలామంది ఈ లోకంలో రకరకాల పండగలు చేస్తూ ఉంటారు. మనకైతే మన దేవుడిది వాగ్దానాల పండుగ. హల్లెలూయా. వాగ్దానాల పండుగను మనం అనుభవించబోతున్నాం ఇంకొక రోజులో. చాలా మందికి పండుగలు రకరకాలుగా ఉంటాయి, క్రైస్తవులకు మాత్రం విచిత్రంగా ఉంటాయి కదా. దాన్ని అనుభవించే కొద్దీ, దాని లోతును చూచే కొద్దీ మనకి ఇంకా ఆనందం కలుగుతుంది. చాలా మందికి వాగ్దానాలు అయితే తీసుకుంటారు, కానీ దాని వెనుకున్నటువంటి రహస్యాలను మనం గ్రహించలేకపోతుంటాం. చాలా మంది ఏదో వచ్చింది కదా నూతన సంవత్సరం, పదండి వెళ్దాం, వెళ్ళి తీసుకుందాం వాగ్దానం, చదువుకుంటారు, ఎక్కడో పడేస్తారు, మర్చిపోతారు కదా. అయితే వాగ్దానం ఏంటి? ఈ వాగ్దానంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, వీటిలో ఉన్నటువంటి రహస్యం ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. వాగ్దానం అనేది దేవుని యొక్క మాట. ఆ మాట గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. పశ్చాత్తాపడుటకు ఆయన, మనమైతే పొరపడిన ఏదో చెప్పేవాళ్ళండి, అప్పుడు ఏదో ఆ పరిస్థితులను బట్టి చెప్పాను, ఇప్పుడు కాబట్టి చేయలేకపోతున్నాను, ఇంకోసారి చూస్తామని అంటాం, అంతే కదా మనుషులం అయితే. ఆయన పశ్చాత్తాపడటానికి కూడా నరపుత్రుడు కాడు. ఆయన చెప్పినది చేయకుండా ఉండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. బైబిల్లో అనేక వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు చాలా మందికి ఆరోగ్యాన్ని గురించిన మాట ఇచ్చాడు, చాలా మందికి ఆస్తిని గురించిన మాట ఇచ్చాడు, అందరికీ నిత్య జీవాన్ని గురించినటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు, అందరికీ రక్షణ సంబంధించినటువంటి వాగ్దానాలను ఇచ్చాడు. అనేక రకాలైనటువంటి మాటలను దేవుడు మానవులకి ఇచ్చాడు. ఆ మాటను ఇచ్చినటువంటి దేవుడు ఎన్నటికీ కూడా దాన్ని తప్పడు. మరొక అధ్యాయాన్ని చూద్దాం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఎవరు ఆతృత పడుతున్నారు? దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాట నీ జీవితంలో నెరవేర్చే వరకు ఎవరు ఆతృత పడుతున్నారు? దేవుడు ఆతృత పడుతూ ఉంటాడంట. ఒట్టి వాగ్దానం కాదు ఇది. ఒక మాట ఆయన చెప్తే ఆ మాటను నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఆతృత పడుతూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇంకొక అధ్యాయాన్ని కూడా చూద్దాం. యెహోషువ 23వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. దేవుడు నీకు సెలవిచ్చిన మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోదు. ఇట్ ఈస్ 100%. God will fulfill his promises 100%, not 99.9%, 100%. ఎక్కడుంది ఈ మాట అంటే ఒకసారి ఎస్కేల్ గ్రంథం చూద్దాం. ఎస్కేల్ గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనాన్ని, నేను చెప్పు మాటలన్నీ జరుగును, తప్పకుండా జరుగును, 100%. మరలా అంటున్నాడు అక్కడ, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు ఒక మాటను మనకిస్తే ఆ మాటను బలపరచడానికి దేవుడు ఎన్ని సందర్భాల్లో, ఎన్ని విషయాల్లో నొక్కి చెప్తున్నాడో ఈ రిఫరెన్స్లన్నీ మనకు సాక్ష్యం. దేవుడు ఒక మాట ఇస్తే దాన్ని అన్నిటికీ తప్పిపోడు. రెండవది, దాన్ని నీ జీవితాల్లో ఎలా నెరవేర్చాలో అని దేవుడు ఆతృత పడుతుంటాడు. మూడవది ఏమని అంటున్నాడంటే, దేవుడు ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. సంవత్సరాంతం వరకు నీ జీవితంలో జరుగునంత వరకు దేవుని కన్నులు
ఆయన కన్యలు నిత్యము మన మీద ఉంటాయి. ఎంతటి భరోసాని దేవుడు ఇస్తున్నాడో గ్రహించారా? మనకి దేవుడిచ్చే మాటలు ఒట్టివి కాదు, మనకి దేవుని సేవకులు చెప్పే మాటలు ఒట్టివి కాదవి, దేవుని ద్వారా వచ్చినటువంటి మాటలు అవి. ఒక వాగ్దానాన్ని దేవుని సేవకుడు వినిపిస్తే ఆ వాగ్దానం మన అందరికీ వర్తిస్తుంది. అది ఆ వాగ్దానం నెరవేర్పు మన జీవితాల్లో ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ ఫుల్ఫిల్ దిస్ ప్రామిస్ 100%. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరాలంటే మనకు కావలసిన అర్హతలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ అర్హతలు ఎలా ఆ వాగ్దానాలను మనం పొందుకోవాలో చూద్దాం. దేవుడు అక్కడ క్లియర్గా చెప్తాడు, దేవుని మాటలను జాగ్రత్తగా ఆయనకు లోబడి వినాలి అని చెప్తాడు. ఈ వచనాలు చదువుతుంటే ఆయన అసలు ఏం చెప్తున్నాడో మనం వినాలి ఫస్ట్. వినకపోతే నీ జీవితంలో నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా కష్టం. దేవుని స్వరాన్ని వినాలి అని అంటే దేవునితో నీకు సంబంధం కలిగి ఉండాలి అని అర్థం, అంతే కదా? దేవుని స్వరాన్ని మనం ఎప్పుడు వినగలుగుతాం? ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని జాగ్రత్తగా వినగలుగుతాం. మొట్టమొదటిగా దేవుని వాగ్దానాలను మనం సంపాదించుకోవాలంటే దానికి అర్హత ఏంటంటే ఆయన మాటలను జాగ్రత్తగా వినాలి. రెండవది ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని చెప్తాడు దేవుడు. ఆ ఆజ్ఞలను మనం ఎప్పుడైతే గైకొని నడుచుకుంటామో అది మనకి ఫస్ట్ ఎలిజిబిలిటీ టు రిసీవ్ ద గాడ్స్ ప్రామిస్. ఫస్ట్ ఎలిజిబిలిటీ టు రిసీవ్ గాడ్స్ ప్రామిస్. దేవుని యొక్క వాగ్దానం మనం పొందుకొనడానికి మొట్టమొదటి అర్హత ఏంటంటే ఆయనకు లోబడి ఉండి ఆయన మాటలను జాగ్రత్తగా వినాలి ప్రియులారా. రెండవది ఏంటంటే ఆయన ఆజ్ఞలకు లోబడటం అంటే దానిలో దేవుడు అనేక విషయాలు చెప్పాడు. అసలు యేసయ్యను గురించి, యెహోవా దేవుని గురించి ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే ద్వితీయోపదేశ కాండంలో మీ దేశంలో పేదలు ఉండకుండానట్లు అంటే గాడ్ డోంట్ వాంట్ దిస్ పావర్టీ టు బి ఇన్ దేర్ చిల్డ్రన్. దేవుడు తన ప్రజల మధ్య పేదరికం ఉండకూడదు అనే ఉద్దేశం కలిగినటువంటి దేవుడు. దేవునికి నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండుట ఇష్టం లేదు, దేవునికి పేదవారు ఉండుట ఇష్టం లేదు, అంతే. నీ ఆర్థిక ఇబ్బంది కూడా దేవునికి తెలుసు, బట్ నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. నీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం దేవునికి తెలుసు, నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి. నీ ఉద్యోగానికి సంబంధించిన విషయము, దానికి ఉన్నటువంటి ఇబ్బంది దేవునికి తెలుసు, నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి. యు హ్యావ్ టు క్లెయిమ్ ఇట్ విత్ ఒబీడియన్స్. దేవునికి లోబడి క్లెయిమ్ చేసుకోవాలి దాన్ని. మన జీవితాల్లో ఒక వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేయవలసినటువంటి విధానాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు ప్రియులారా. ఇంకొక అర్హత ఏంటంటే ఆయన వాగ్దానం మన జీవితంలో ఫలించడానికి మనకి విశ్వాసం ఉండాలి. ఆ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడని. దేవుడు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను గురించి ఎంత కన్సర్న్ కలిగి ఉంటాడో. వాగ్దానాల్ని నువ్వు పట్టుకోకపోతే దేవుని యొక్క మాట నీ జీవితంలో నెరవేరకపోవచ్చు, లేట్ అవ్వచ్చు. క్లెయిమ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దేవుడు ఎప్పుడు ఆతృతగా చూస్తుంటాడు, ఎప్పుడు క్లెయిమ్ చేసుకుంటారా అని. దేవుడు మన జీవితాల్లో చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు క్లెయిమ్ చేసుకోవడానికి, దాన్ని గ్రహించగలిగి ఉండాలి. దాన్ని వెళ్తున్నాయి. ఎందుకు మన జీవితాల్లో దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి భూమిలోకి మనం ప్రవేశించలేకపోతున్నాం? ఎందుకు మన జీవితంలో మంచి గృహాన్ని మనం కట్టుకోలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో మంచి అభివృద్ధిని మనం చూడలేకపోతున్నాం? ఎందుకు మన ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది? వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్ అండ్ క్లైమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. వాటన్నిటిని మనం చెక్ చేసుకొని, ఒకవేళ సాతానుడు ఒక భయంకరమైన రోగంతో మన మీద యుద్ధం చేయొచ్చు, కానీ మన ప్రాణం మీద వాడికి అధికారము ఉండదు. మరణపు అంచుల వరకు మనం వెళ్ళొచ్చేమో కానీ పాతాళం నుండి కూడా నీ ప్రాణాన్ని పైకి తీయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా.
ప్రభా నేను అమెరికా చూస్తానా లేదా? డౌట్ వద్దు. 100%. నా అప్పులు పోతాయా లేదా? డౌట్ వద్దు. 100% పోతాయి అంతే. నాకు ఆరోగ్యం కలుగుదా లేదా? కలుగుతుంది అంతే. ఎప్పుడు? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించినప్పుడు. ఆయన ఆజ్ఞలను గైకొనుట మనకు నీతి అని ఉన్నది. ఎప్పుడైతే మనం ఆయన నీతిని సంపాదించుకుంటామో ఆటోమేటిక్గా ఆయన ఆస్తికి మనం కర్తలం అవుతాం. అది ఈ లోకమైనా పరలోకమైన. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు మనం గైకుంటామో ఆయన నీతి మనకు వస్తుంది. ఎప్పుడైతే ఆయన నీతికి మనం వారసులమో భూమి యెహోవాది, ఆయనకి సంబంధించిన దేనికైనా మనం వారసులమే. ఈ ప్రాసెస్ తెలియకుండా మనం జనరల్గా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు దాన్ని నెరవేర్చలేదు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు దాన్ని నెరవేర్చలేదు, ఆయన నెరవేర్చకుండా ఉండుటకు ఆయన నరపుత్రుడు కానే కాలేదు. అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు బెంజమిన్ బ్రదర్ను కూడా దీవిస్తాడు. హల్లెలూయా. అందరిని దీవిస్తాడు. హీ బ్లెస్సెస్ ఎవ్రీబడి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన వాగ్దానం అనుభవించాలంటే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం క్రీస్తుతో కూడా అనుభవం కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తును పొందుకున్న అనుభవం మనం కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే ఆయన నీతి మన హృదయంలోనికి ప్రవేశిస్తుందో ఆయన మార్గాలన్నీ సరళం చేయబడతాయి. ఎప్పుడైతే ఆయన మార్గాలన్నీ సరళం చేయబడతాయో ఆ మార్గం వెంటబోచున్న మనకు అన్ని దీవెనలే, మనకు అన్నీ దీవెనలే. అది నాకు ఎప్పుడో 2012-13 వచ్చినటువంటి వాగ్దానం. దాన్ని నాకు దర్శనం ద్వారా చూపించినటువంటి వాగ్దానం అది. దాన్ని నా డైరీలో రాసుకున్న నేను దాన్ని యాక్చువల్గా అండర్క్లైమ్ చేశాను. నేను చాలా అండర్క్లైమ్ చేశాను. అండర్క్లైమ్ చేయడం అంటే జనరల్గా దేవుడు మీకు 100 రూపాయలు ఇస్తానని అంటే ప్రభువా 10 రూపాయలు చాలే ప్రభువా. అండర్క్లైమింగ్. దేవుడు నీకు 80 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానంటే 60 సంవత్సరాలు బ్రతికితే చాలు ప్రభువా. అండర్క్లైమింగ్. దేవుడు నిన్ను ఎత్తైన కొండను ఎక్కిస్తానన్నప్పుడు 10 మెట్లు ఎక్కుతాను ప్రభువా, ఇంకా అంతకు చాలే ప్రభువా. దేవుడు నిన్ను ఎత్తైన కొండను ఎక్కిస్తానన్నప్పుడు దాన్ని ఎక్కించే బాధ్యత, దానికి తగినటువంటి శక్తి ఇచ్చే బాధ్యత దేవుడిదే. ఎందుకంటే ఆయన ఆ విషయంలో ఆతృత కలిగి ఉంటాడు. ఆయన నిన్ను సరిచేయాలని అనుకుంటాడు. నీ శరీరానికి బలాన్ని ఇవ్వాలనుకుంటాడు ఆయన. దేవుడు వాగ్దానాలు ఎంత ముఖ్యమైనవో ఆయన ఆజ్ఞలు కూడా అంతే ముఖ్యమైన. ఆ వాగ్దానం విషయంలో చాలా అండర్క్లైమ్ చేస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చి చూడు అన్నాడు దేవుడు. క్లియర్గా చెప్పాడు దేవుడు. చూడు అన్నాడు అంతే. ద ప్రామిస్ యాజ్ ఇట్ ఈస్. నేను ఏ విధంగా అయితే నీకు నేను ప్రామిస్ చేశానో దాన్నే క్లెయిమ్ చేయి.